సామెతల పుస్తకములో 8వ అధ్యాయము 13వ వచనం, భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎలా ఉంటారంటే పాపాన్ని అసహించుకుంటారు, చెడుతనమును అసహించుకుంటారు. వారు అబద్ధాన్ని ఇష్టపడరు, బూతులు మాట్లాడేదానికి వారు ఇష్టపడరు, వేరే వాళ్ళ మీద నేరం మోపేదానికి వారు ఇష్టపడరు. యాకోబుకి 12 మంది కుమారులు, వారిలో చిన్నవాడైనటువంటి యోసేపు అన్నలు చేసే దుర్మార్గమైన పనులు, అన్నలు చేసే చెడు కార్యాలన్నీ తండ్రికి చేరేస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు యోసేపు, పరిశుద్ధతను ప్రేమించేవాడు. జైల్లో చేయని నేరానికి, చేయని తప్పిదములకు జైల్లో మగ్గిపోయాడు. బానిసి దేశానికి ప్రధానమంత్రి అయ్యాడంటే ఎంత గొప్ప విషయం అండి. అసలు ఆ రోజుల్లో బానిసకి విలువ లేదు. అలాంటి మనిషి ఎవరి దేశానికి గొప్ప అధికారిగా మార్చబడ్డాడు. మనుషులు మర్చిపోయారు, తోటి సహోదరులు మర్చిపోయారు, తల్లిదండ్రులు మర్చిపోయారు, అందరూ పట్టించుకోవడం మర్చిపోయారు. దేవుడు యోసేపుని జ్ఞాపకం చేసుకొని ఆ దేశానికి అధికారిగా దేవుడు గణపరిచాడు. కారణం ఏంటంటే దేవుని యందు భయభక్తులు గలవాడు చెడుతనం అసహించుకుంటాడు కనుక, అలాంటి వారిని దేవుడు ప్రేమిస్తాడు కనుక, అలాంటి వారిని ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు దేవుడు వారిని ఉన్నతంగా దేవుడు నిలబెడతాడు. ఆదికాండము 37వ అధ్యాయం 2వ వచనం, 128వ కీర్తన 4వ వచనం, యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదించబడదు. ఎలాగ ఆశీర్వదించబడతారయ్యా? 2వ వచనం, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును ఈ రోజున నా కుటుంబంలో నాకు వచ్చే రాబడి నేను నా కుటుంబము అనుభవిస్తున్నాము అని చెప్పగలరా? చాలా మంది వారి కష్టార్జితం చిరిగిపోయిన సంచులో వేసినట్లుగా ఉందట. కష్టార్జితం ఏమైపోతుంది? నిలబడటం లేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒక్క పైసా కూడా అర్థము కాదు, నీవు నీ కుటుంబస్తులు అనుభవిస్తారు. ఆనతులు ఉన్నారు, వాళ్ళ చికెన్ బిర్యానీ తినేదానికి కూడా యోగ్యత లేదు. డాక్టర్ చెప్పాడంట, సార్ 50 గ్రాములే త్రాసులో పెట్టి చూసుకొని తినాలా, 50 గ్రాముల కంటే ఎక్కువ తిన్నావా చచ్చిపోతా. అరే ఆస్తి ఉంది కదా, డబ్బు ఉంది, కార్లు ఉన్నాయి, వెండి బంగారాలు ఉన్నాయి, కానీ తినేదంతా 50 గ్రాములే తినాలంట. ఆయనకు వచ్చిన వ్యాధి అలాంటిది. ఉదయం 50 గ్రాములు, మధ్యాహ్నం 50 గ్రాములు, నైట్కి 50 గ్రాములు. ఎక్కువ తింటే ఏమైందో చచ్చిపోతాం అంతే. అదొక రకమైన వ్యాధి. మరి ఈరోజున చాలా మంది కష్టార్జితం ఏమైపోతుందంటే హాస్పిటల్ పాలవుతుంది, వడ్డీ వ్యాపారాలకు పాలైపోతుంది, వడ్డీలకి అప్పులోడికి అట్లాగా సహజం ఉన్నది. నీ లోకితే నీ భార్య ఫలించు ద్రాక్ష వలె. అంటే ఇక్కడ భార్య అంటే భార్య గురించి చెప్పబడలేదు కానీ కుటుంబం గురించి చెప్పబడింది. అంటే కుటుంబం ఎలా ఉంటుందంటే ఫలించు ద్రాక్ష వలె నీ కుటుంబము ఫలిస్తుంది. ఆమె కుటుంబాన్ని ద్రాక్షావళితో ఎందుకు పోల్చాడంటే, మీరు న్యాయాధిపతులు 9వ అధ్యాయం 13వ వచనంలోకి వెళ్తే అలాగే ద్రాక్ష చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు ద్రాక్ష చెట్టు ఏం చెప్పిందంటే, దేవుణ్ణి మానవుణ్ణి సంతోషపెట్టే ఈయన ద్రాక్షారసమును ఇవ్వకుండా నేను మీ మీద రాజుగా ఉండి అటు ఇటు తిరుగుదునా అంటే, ద్రాక్షవల్లి ఏం చేస్తుందంట, మా దేవుణ్ణి మానవుణ్ణి సంతోష పెడుతుంది. నీ పిల్లలు ఎవరిని ఎలా ఉంటారంట, బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె. ఇప్పుడు మనకి గుండు సూదులై ఉన్నారు పిల్లలు. భార్యనేమో ద్రాక్షవల్లికి పోల్చాడు, ఇక్కడ పిల్లలనేమో ఒలివ చెట్టుకు పోల్చాడు. ఎందుకు ఒలివ చెట్టుకు పోల్చాడంటే, నోవాహు కాలంలో దేవుని బిడ్డలు ప్రపంచమంతా సర్వనాశనం అయిపోయింది, అన్ని చెట్లు నాశనం అయిపోయాయి. దేవదారు మ్రాగులు, అలాగే సర్వ వృక్షములు, గొప్ప గొప్ప టేకు చెట్లు, పెద్ద పెద్ద కాస్ట్లీ పెద్ద పెద్ద చెట్లు ఏర్లతో సహా పెళ్లిగించబడ్డాయి, కొట్టుకుపోయాయి. కానీ అన్ని చెట్లు కొట్టుకుపోయినా ఒకే ఒక చెట్టు నిలబడింది. దేవుని బిడ్డలారా, సుడిగుండాలకి, వరదలకు, రకరకాల సునామీలకు కూడా తట్టుకొని నిలబడగలిగిన చెట్టు ఏదైనా ఉంది అంటే అదే ఒలివ చెట్టు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఆ ఒలివ కొమ్మని ఆ పావురము తీసుకెళ్ళినప్పుడు ఆ ఒలివ చెట్టును చూడగానే గమ్యము తెలియని నోవాహు జీవితంలో గమ్యము ఎటు ఎల్లాలో తోచని పరిస్థితుల్లో సమాధానం లేక, నెమ్మది లేక, సంతోషం లేక కొట్టి పిట్టాడుతున్న నోవాహు జీవితంలో ఒలివ చెట్టును చూడగానే ఒక గొప్ప ఆదరణ కలిగించింది ఈ
ఒలీవ మొక్క. ఆమేన్. ఈ రోజున నీవు నీ కుటుంబంలో ఒక ఒలీవ మొక్కలాగా ఉండాలి అని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నీ దగ్గరకు వచ్చి రాగానే అమ్మ నాకు ఆదరణ కలిగిందమ్మా, నీ కుటుంబంలో అడుగు పెట్టగానే నాకు సమాధానం కలిగిందమ్మా, ఇదిగో నీ కుటుంబంలో అడుగు పెట్టగానే నాకు హీరించబడ్డానని చెప్పేసి వాళ్ళ ఒక ఒలీవ మొక్క నోవహు కుటుంబానికి ఎలాగైతే ఆశీర్వాదకరంగా మార్చబడిందో, ఈ రోజున నీ కుటుంబంలో నీ భర్తకి నీ పిల్లలకు ఒక ఒలీవ మొక్క వలె నువ్వు ఆశీర్వాదకరముగా ఉందోగాక. వాడ దిగాలన్నా వద్దా అన్న సందేహంలో ఉన్నాడు నోవహు. కానీ ఒలీవ మొక్కను చూడగానే అర్థమైపోయింది, సమాధానం దొరికింది. ఇక దిగొచ్చు అనే నిరీక్షణ అతనిలో పరిపూర్ణమైంది. వెంటనే డోర్ ఓపెన్ చేసి నీ పిల్లలు ఒలీవ మొక్క వలె ఉంటారని ఎందుకు చెప్పారంటే ఒలీవ మొక్కకు మరణమే లేదు. అవును, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయిన మరలా బ్రతుకును. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడికి మరణమే లేదని వాక్యం చదివిస్తుంది. అంటే ఈ శరీరానికి మరణం ఉండొచ్చు కానీ ఆత్మకు మరణం లేదు. ఎంత గొప్ప భాగ్యం అండి మనకి. స్తోత్రం. లోకములో రాజకీయ నాయకులకు ఉందా ఈ భాగ్యం? లోకములో ధనవంతులకు ఉందా ఈ భాగ్యం? లోకములో కోటేశ్వరులకు ఉందా ఈ భాగ్యం? తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి నివాసం లేకపోయినా పూరి గుడిసెలో ఉండి కంచి నీళ్ళు తాగైనా ఎన్ను వస్తే పరలోకములో కన్ను తెరవగలిగిన ఒక అద్భుతమైన కృప ఈ దీనులమైన మనకి దేవుడు అనుగ్రహించాడు. ఆమేన్.